చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకున్న ధనికుడు ఆరాధనకు వస్తాడు. అదే సమయంలో ఒక కటికి బీదవాడు ఆరాధన స్థలానికి వస్తాడు. కొందరు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తారు, కొందరైతే కళ్ళు తెరిచి అందరి దుస్తులను పరిశీలిస్తుంటారు. ధనవంతుల ఆడంబరం, షోకు అందరినీ ఆకర్షించడానికే. కొందరు దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. నలుగురు చూడాలని, వారి గుర్తింపు కోసం అతి శ్రద్ధగా ఎంతో విలువైన దుస్తులతో తమను తాము అలంకరించుకొని ఆదివారం ఆరాధన కోసమై మందిరానికి వస్తారు. వీరికి భేషజం ఎక్కువ. అందరికీ యేసుక్రీస్తు జ్యేష్ఠ సోదరుడు. అందరూ ఆయనకు తమ్ముళ్ళు, చెల్లెండ్లు. అందరిలో యేసుక్రీస్తు వ్యాపించి ఉన్నప్పుడు ఇంక భేదాలెక్కడివి? ధనికులు బీదలను అణగద్రొక్కుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. బీదల పక్షాన ధనికులపై ఆయన కఠిన చర్య తీసుకుంటాడు.